ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువైన యేసయ్య నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ టు కమ్ బిఫోర్ యూ వన్స్ అగైన్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. విజన్ 2020 కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ క్రమంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. సో వీఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ద థింగ్స్ గోయింగ్ ఆన్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో వాక్య వెలుగులో మన జీవితాన్ని మనము కట్టుకోవచ్చని మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో శక్తిని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో మనం ముందుకెళ్తాం. సో మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో చూసుకున్న మాటను బట్టి ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనెను, వాక్యము దేవుడే అనే మాట మనం చూసుకున్నాం. సో వర్డ్ ఈజ్ గాడ్, వర్డ్ ఈజ్ గాడ్. వాక్యంలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగండి అనే మాట మనం చూసుకున్నాం. నేను ఒకసారి చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలిగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. వాక్యంలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. ఐ రిపీట్, వాక్యంలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. హల్లెలూయా. సో ఆదిలో స్టార్టింగ్లో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ అనే మాట మనము బైబిల్ ప్రారంభంలో చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో వీ హ్యావ్ దిస్ వర్డ్, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. 3వ వచనంలో, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను. విజన్, లైట్, బ్రైట్ లైట్. సో మనం పౌలు గారి గురించి కూడా ధ్యానించినాం. హీ వాస్ ఫుల్ ఆఫ్ ద లా బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ లైట్. పౌల్ గారు తమస్కు మార్గాన్ని కూడా ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు, సమీపిస్తున్నప్పుడు గొప్ప వెలుగుగా దేవుడు పౌల్ గారిని జోక్యం చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. గ్రేట్ లైట్, దేవుడు తాను గ్రేట్ లైట్గా కనపరుచుకున్నాడు. సో స్టార్టింగ్లో భూమి ఆకాశాలు సృజించబడిన తర్వాత, భూమి శూన్యంగా నిరాకారంగా తయారైన తర్వాత, దేవుడు మరలా భూమి విషయమై కలుగజేసుకోవాలని భావించి ప్రాముఖ్యంగా మొట్టమొదటగా దేవుడు చేసింది ఏమిటంటే వెలుగు కమ్మని దేవుడు పలికాడు. హల్లెలూయా. సో సంవత్సరానికి కానివ్వండి, నెలకి కానివ్వండి, రోజు కానివ్వండి, నిమిషానికి కానివ్వండి, క్షణానికి కానివ్వండి, దేనికైనా కూడాను వీ నీడ్ లైట్ ఫ్రమ్ గాడ్. వాక్యంలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు వెలుగు కమ్మని పలుకుగా అనే మాట మనం ధ్యానిస్తే, దేవునిలో జీవం ఉంది, దాన్ని గ్రీక్లో జోయే అంటారు. దేవునిలో ఉండే జీవము జోయే. దేవుడు ఆ జీవాన్ని వెలుగు రూపేణ కలుగునుగాక అని ప్రకటించినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. వెన్ ద వర్డ్ ఈజ్ రిలీజ్డ్ ఇట్ ప్రొడ్యూసెస్ లైట్ ఫ్రమ్ ద లైఫ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద వర్డ్. వాక్యంలో జీవము వెలుతురుగా మన జీవితాల్లో ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు, నా త్రోవకు వెలుగు అన్నాడు. సో లైట్ వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ డార్క్నెస్. హల్లెలూయా. అయితే ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన అనే మాట మనకు కనిపిస్తుంది. 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనే మాట మనకు కనిపిస్తుంది. సో ఈ మాట మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. జెనసిస్ చాప్టర్ 1 verse 1 అండ్ జెనసిస్ చాప్టర్ 1 verse 2. 1వ వచనముకు 2వ వచనముకి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ ఉంది. ఐఎమ్ గ్లాడ్ టు షేర్ దిస్ థింగ్ విత్ యూ. 1వ వచనముకు 2వ వచనముకు కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. దేవుడు భూమి ఆకాశాలు సృజించిన రాయబడిన మాటను బట్టి, దేవుని కార్యములన్నీ సంపూర్ణములై ఉన్నవని రాయబడిన మాటను బట్టి, ఫస్ట్ ఇనీషియల్గా దేవుడు భూమి ఆకాశములను కలగజేసినప్పుడు అవి పర్ఫెక్ట్గా దేవుడు కలగజేసిన వాడుగా ఉన్నాడు. అయితే మనకి ఒరిజినల్ లాంగ్వేజ్లో మనం చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే, భూమి శూన్యముగాను నిరాకారముగాను శూన్యంగాను ఉండేదని తెలుగులో ఉంది. కానీ ఒరిజినల్ మీనింగ్ ఏమిటంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఆయను దేవుడు పర్ఫెక్ట్గా తయారు చేస్తే అది శూన్యంగా నిరాకారంగా తయారైంది అనే అర్థం వచ్చేలాగా మూల భాషలో ఉంది. ఇట్ మీన్స్ ఎ లాట్. అయితే దేవుడు భూమి ఆకాశాలు సృజించిన తరువాత భూమి శూన్యంగా నిరాకారంగా మారేదానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్లో ఏం జరిగింది అంటే, దేవుడు
సాతాను సమూహమును దేవుని సన్నిధి నుండి భూమి మీదకి పడద్రోసిన దేవుడుగా ఉన్నాడు. దిస్ హ్యాపెండ్ బిట్వీన్ వర్స్ 1 and 2. మొదటి వచనంకి రెండవ వచనం మధ్యలో ఇదంతా జరిగింది. సాతాను సమూహం అంతా పడద్రోయబడిన తర్వాత పర్ఫెక్ట్గా ఫ్లాలెస్గా దేవుడు భూమి ఆకాశాలను కలుగజేసిన తర్వాత సాతాను సమూహం అంతా భూమి మీద పడిన తర్వాత శూన్యంగా, నిరాకారంగా, కెయాటిక్గా, డర్టీగా దీని అంతా కూడా చేసిన వాళ్ళు ఎవరు అంటే సాతాను సమూహం అంతా కూడా. అగైన్ ఇలా జరిగిన తర్వాత దేవుడు మరలా భూమి విషయమై జోక్యం చేసుకోవాలని భావించి గాడ్ ఫస్ట్ సెడ్ దిస్ థింగ్. ఫస్ట్ దేవుడు ఈ మాట మాట్లాడినాడు, లెట్ దేర్ బి లైట్ అన్నాడు. లెట్ దేర్ బి లైట్. దేవుడిలో ఉండే జీవము వెలుగు రూపేణ అక్కడ భూమికి సంబంధించిన విషయంలో కలుగును గాక అన్నాడు దేవుడు. హల్లెలూయా. చాలా గ్యాప్ వచ్చింది. మొదటి వచనంకి రెండవ వచనంకి చాలా గ్యాప్ వచ్చింది. నా జీవితంలో దేవుని కార్యాలకు చాలా గ్యాప్ వచ్చింది. నా జీవితంలో దేవుని మాటకు చాలా గ్యాప్ వచ్చింది. నాకు దేవునికి చాలా గ్యాప్ వచ్చింది. దేర్ హ్యాస్ బీన్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్ అని భావిస్తుంటే కనుక ఐఎమ్ హియర్ టు సే గుడ్ న్యూస్. దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో కలగ చేసుకోబోతా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో ఆయన వెలుగును ప్రకాశింపజేయబోతూ ఉన్నాడు. బికాస్ హీ డజంట్ చేంజ్. హీ ఈజ్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఆనాడు ఆ రకంగా పలకగలిగితే ఈనాడు నీ జీవితంలో కూడా దేవుడు పలకగలడు. హల్లెలూయా. రిసీవ్ దిస్ వర్డ్ బై ఫెయిత్. రిసీవ్ దిస్ వర్డ్ విత్ ఫెయిత్ దట్ గాడ్ విల్ ఇంటర్వీన్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ఎ గ్రేట్ వే. గొప్ప మార్పులు, ప్రభావితం చేసే మార్పులు మన జీవితంలో కలుగునట్లు దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. త్రూ హిస్ వర్డ్, త్రూ ద స్పోకెన్ వర్డ్, దేవుడు పలికిన వాగ్దానాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన మాటను బట్టి దేవుడు మన జీవితంలో గొప్ప మార్పులు చేయబోతున్నాడు. ఈ మాటను విశ్వాసంతో మనం నమ్ముతాం. హల్లెలూయా. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లి సుఖంగా, సౌఖ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దిస్ ఈస్ రాహుల్, రెస్టెన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్, సేయింగ్ అండ్ యూ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్.